చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది. ఇదేం ఫ్రై, ఫిష్ ఫ్రై అనమాట. దాని తగ్గ ఫిష్ ముక్కలు అండి. సరేనా, మీకు ప్రాసెస్ చెబుతాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫిష్ ఫ్రై వచ్చేసి చూసారు కదా, నేనే నా సొంతంగా చేసేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సింపులే, మనం ఎప్పుడు ఇంట్లో ఉండేవి. మనం బయట నుంచి గరం మసాలా, చికెన్ మసాలా, ఫిష్ మసాలా ఏం పని లేకుండా నాకున్న వాటితోనే నేనే బాగా చేశాను. దాంట్లో లాస్ట్లో చెప్తాను, ఒక్కటనేది తక్కువైంది అనమాట, అదే నిమ్మపండు. ఇంకా అందుకని చెప్పేసి మా సైడ్ దొరకవని నేను స్కిప్ చేశాను. అది కాక లేవు, మా ఆయన క్యాంపింగ్కి వెళ్ళిండు. నాకైతే చేపలు ఇచ్చేసి మా ఊరు చెరువులో పడుతున్నారండి. అసలు మా ఊర్లో ఇంకే లాస్ట్ అనమాట. ఇంక ఇప్పుడల్లా రావు. చేపలు తెచ్చుకోవాలనుకున్నా కారు మించి కూడా దొరకవు. ఏళ్ళు తెచ్చుకోవాలి. అవి రేట్ ఎక్కువ అనమాట. అందుకని చెప్పేసి మా ఆయన తీసుకొచ్చిండు. నేను ఫ్రైయే తింటాను. మా అమ్మాయిని లెగవలేని కాడి నుంచి చూస్తున్నా, నా కోసం ఇవే తెస్తాడండి. ఎందుకంటే నేను పులుసు చేసిన అంతగా తిన్నా. అంతకుముందు తిన్నాను కానీ ఇప్పుడైతే అస్సలుగా తినలేదనమాట. అందుకని చెప్పేసి ఫ్రై అయితే చేయబోతున్నాను. ఫ్రై నేను ఏ విధంగా చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను నా స్టైల్లో మాత్రం. సరేనా, చేసేయండి. ఇలా ట్రై చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో. నాకైతే చాలా బాగా వచ్చింది. సుత్తు సొల్లు లేకుండా నేను తీసుకున్న ఐటమ్స్ అయితే చూపిస్తాను. సరేనా, చూసేయండి. చూసి ట్రై చేయండి. ధనియాలు, అదే దాంతో జీలకర్ర, మిరియాలు, అలానే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రబ్బలు, అల్లం ముక్క 2, అలానే ఉల్లిపాయ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఆన్ చేసి చూద్దాం. అదిగోండి, చూసారు కదా, బాగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. దీన్ని ఒక గిన్నెలో తీసుకున్నాం. చూసారు కదండి, ఈ ముక్కలోకి నేను తీసుకున్న మసాలా వచ్చేసి ఇదనమాట. దీంట్లోకి కారం వేసుకున్నాం 1 టేబుల్ స్పూన్. మిరియాలు వేసాం కాబట్టి తగ్గించుకుంటాం. మిరియాలు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అంట, వీడియోలో చూసాను నేను. దీంట్లో అలానే నిమ్మరసం వేసుకోవచ్చు. నాకు నిమ్మరసం లేదు, అందుకని స్కిప్ చేసేస్తున్నా. 1 స్పూన్ అయితే నేను మొక్కజొన్న పిండి తీసుకుంటున్నానండి. బియ్య పిండి 1 స్పూను, మొక్కజొన్న పిండి 1 స్పూన్ తీసుకోవచ్చు. నాకు అక్కడ బియ్య పిండి లేదు కాబట్టి 2 స్పూన్లు అయితే మాత్రం మొక్కజొన్న పిండి తీసుకున్నాను. మసాలా అయితే నాకు మొత్తం దీంతో 3 స్పూన్లు వాటర్ పట్టినాయి అనమాట. మరి ఎక్కువ పోయకుండా పోసుకొని చూసుకోవాలి. స్పూన్తో మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసేసుకొని కలిపేసుకున్నాం. ఇంకోండి, మసాలా ముద్ద ఇంకా నీళ్ళుగా ఉండకూడదు, ఈ విధంగా ఉంటే సరిపోయిద్ది అనమాట. కారం ఎన్ని వేసి కలిపేసుకున్నాం కదా. ముక్కల్లో చాలా ఒకటికి వాటర్ ఉండిద్ది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి దీంట్లో కొంచెం తక్కువగానే ఉంచేసుకున్నాను. మొత్తం అయితే ముక్కలో పట్టించేసుకున్నాను ఈ మసాలాని. చూపిస్తా మసాలా ఎట్లా పెట్టాలో. సాల్ట్ మర్చిపోవడం రొటీన్ కాబట్టి ఈరోజు సాల్ట్ మర్చిపోయా. ఎందుకంటే స్మెల్ సప్పగా వస్తుంది. సాల్ట్ కూడా కలుపుకొని ముక్కలో పట్టించేసుకుందాం మసాలా. చూసారు కదండి, ఫిష్ మొత్తం అయితే మ్యారినేట్ చేసేసాను. మసాలా అంతా హోగాయ. కొంచెం లాస్ట్లో ఫ్రై అయ్యేటప్పుడు వాటి మీద వేసుకుంటే సరిపోద్ది. ఒక మూత పెట్టేసుకుందాం, మ్యారినేషన్ అయిపోతాయి. మ్యారినేషన్ అయిపోయేలోపు ఇంకా నేనైతే వీటి కోసం పాలయ్య కాగా పెట్టేసాను అనమాట. ఎందుకంటే వీటికి ఎప్పటికప్పుడు పాలు ఇస్తూ ఉండాలి. చిన్నపిల్లలు కదండి, ఏ బతికితేనే వేలల్లో వస్తాయి అన్నమాట మనకి డబ్బులు. అందుకని చెప్పేసి
మేమేం చేసినామంటే వీటినే తీసుకున్నాం, వీటిని జాగ్రత్త చేసుకోవచ్చు అని. మా కోళ్ళని చూసారు కదా వరుసగా కేసినాయి అనమాట. వచ్చేసాయి కొన్ని మా బుజ్జి పొలాన్ని నిద్రపోతున్నాయి, అందుకని పడుకొని చూస్తూ ఉన్నాయి. ఈ రెండే అనమాట పాలు తాగేది. వీటికైతే మాత్రం పాలు అయితే తాపించేసేయాలి. నేనేమో ఇంకా లోనేమో ఒకటే ఉంది, ఆ ఒకటి ఉండేసరికి గోల్ చేస్తూ ఉందన్నమాట. 3 అలవాటు అయిపోయినాయి కదా, అందుకని చెప్పేసి గోల్ చేస్తూ ఉంది. వీటి తొందరగా పాలు తప్పించేసి ఫ్రై చేసేసేయాలి. అయిపోయింది, మూత దిద్దాం. వీటిని ఫ్రై చేసేసుకున్నాం. ఈ స్టవ్ ఎప్పుడు మాకు సిమ్లోనే ఉంటుంది, వీటిని సిమ్లోనే ఫ్రై చేసేసుకున్నాం. ఇదైతే బాగా హీట్ అయిపోవాలి. ఆయిల్ ఆయిల్ అంతా హీట్ అయిపోవాలి బాగా. అయితే బాండీ పెట్టేసాను, ఫిష్ ముక్కలు పెట్టేసుకున్నా. మూత పెట్టేసుకున్నాం. మీకు చిన్న అడ్వైజ్ ఏంటంటే, చూసారు కదండి, వీటిని అయితే మాత్రం కొంచెం మూత పెట్టేసి అడుగంటించకుండా ఉండాలా, లేదంటే ఆ మసాలా అనేది ఫిష్ ఉండదనమాట. అందుకని చెప్పేసి నేను అట్ల నుంచి తీసేస్తున్నాను. ఈ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా చేసిన వాళ్ళు ఉంటే సేమ్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చిందనమాట. ఇలా చేస్తే ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎంత ఎర్రగా కాల్చుకోవాలంటే ఫ్రై అంత బాగా కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మొత్తానికైతే ఈ విధంగా ఎర్రగా కాల్చేసాను. నేనైతే మాత్రం ఉండలేక ఆ సగం నేనే తినేసిన. నైట్ 11 అవుతుంది, మార్నింగ్ అయితే ఫ్రెష్ చాలా ఇంకా బాగుంటుంది అండి. నైట్ 12 దాకా నైట్ 12 దాకా ఈ ఫ్రై, ఈ పులుసు 11 దాకా పట్టింది నాకైతే మాత్రం చేయటానికి. మొత్తానికైతే రెడీ అయిపోయి అనమాట. భోజనం చేయాలా, నైట్ చేసాం కదా ఉదయాన్నే. నైట్ అంతా మా ఆయన క్యాంపింగ్కి వెళ్ళాడు, అందుకని చెప్పేసి ఆడే తిని వచ్చాడనమాట. ఫ్రై చేద్దాం. మా ఆయనకి 2 ముక్కలు నైట్ నేనే తినేసాను. సరేనండి, మొత్తానికి అయితే చేసి ఇచ్చాను మా ఆయనకి. చాలా చేసి ఎన్నో చేసి నా భార్య రాదని చాలా కష్టపడి అయితే నా కోసం చెప్పి చేసింది. నేనేమో నైట్ తినలేదండి, ఎందుకంటే లేట్ నైట్ క్యాంపింగ్ వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోయింది. అందుకే అక్కడ తిన్నాం కదా, మళ్ళీ ఇక్కడే తింటాను, రేపు మార్నింగ్ తింటాను చెప్పాను. సో అయితే చేపలు చెడిపోతాయిగా, మరి ఎట్లా అంటే నేను బాగు చేసి తొందరగా వాటిని క్లీన్ చేసి నేను ఒకసారి పులుసు పెట్టేస్తాను, మీతో వాటిని ఫ్రై చేస్తాను చెప్పి అంది. ఇంకా పని చేసింది. నైట్ అయితే పులుసు పెట్టింది, రాత్రి అంతా పులిసిపోయింది. పులుసు అయితే చాలా బాగుంది ఇప్పుడు తింటుంటే. చూడండి, అదర పెట్టా నేనైతే దాన్ని పులుసుని. ఫ్రై అయితే క్రిస్పీగా వచ్చేసింది మొక్కజొన్న పిండి వేసేసరికి. నేనైతే సూపర్. మిరియాలు అన్నీ వేసిన దాంట్లో నేను వీడియోలో చూసి, బాగా వైరల్ అయిన వీడియో చూసి, ఒక్క నిమ్మకాయ తక్కువైంది దాంట్లో. రాత్రి మొత్తం బాగానే ఉన్నాయి. నేను కూడా తినేసి, ఇదిగోండి ఫ్రై, చేపల ఫ్రై. దీంట్లో మాకు అన్నం వేసుకొని వడ్డీ చేసుకొని మనం కూడా తిన్నాం కదా.
వచ్చేసి నేను ఫ్రైతోనే తింటాను ఎక్కువ. ఇట్లా పైన ఉంది చూసారా, దీంట్లో కొంచెం ముక్కనే అన్నంలో పెట్టుకొని తింటాను. చాలా బాగుంది.